హలో హాయ్ బ్రదర్. హాయ్ అన్న. మీ పేరు? చందు అన్న. చందు గారు, ఐపీఎల్ ఫాలో అవుతారా మీరు? బాగా ఫుల్. అంటే నార్మల్గా ఏ టీంకి ఎక్కువ సపోర్ట్ ఇస్తారు మీరు? ఆబ్వియస్లీ ముంబై ఇండియన్స్ అన్న. ఓకే, ముంబై ఫ్యానా మీరు? అయ్యా. అయితే ఈ రోజు ముంబై వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఉంది కదా, ఏది గెలవబోతుంది, ఎవరు టాప్ ప్లేయర్ కాబోతుంది? అందులో నో డౌట్ అన్న, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆబ్వియస్లీ ముంబై ఇండియన్సే గెలుస్తారు. అది ఇప్పటి వరకు చూసుకున్న మ్యాచ్ల ప్రకారం అతను వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే మొత్తం బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం మామూలుగా ఉండదు, బౌలింగ్ ఆర్డర్ కూడా మామూలుగా ఉండదు. బ్యాక్ టు బ్యాక్ ఇది వచ్చేస్తే ఆల్రౌండర్స్ మాత్రం ఇంకా ఎరగ కూడా వేస్తారు. అలా ఉంటది అన్న. అంటే ఈ రోజు హార్దిక్ పాండ్యా కెప్టెన్ కదా. అవును. హార్దిక్ పాండ్యా పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? రోహిత్ శర్మ, మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? చాలా గ్యాప్ వచ్చింది రోహిత్ శర్మ గారి ఇండియా టీంలో ఆడకపోవటం, తర్వాత ఇప్పుడు ఐపీఎల్ రావడం. అది రీసెంట్ గా ప్రాక్టీస్ చూస్తుంటే అసలుకి సిక్స్లు వర్షం మామూలు కొట్టట్లేదు ప్రాక్టీస్ లో. ఇంకా చూడాలి రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ లో ఎలా ఆడతారు అనేది. ఇంకా హార్దిక్ విషయానికి వచ్చేసరికి చూసారు గత ఐపీఎల్ అదే ఇండియన్స్ మ్యాచ్ లో ఇండియన్ వరల్డ్ కప్ గెలిచి వచ్చారు. అలాగే ముందు మంచి ఫామ్ లో ఉన్నాడు హార్దిక్ పాండ్యా. ఈ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ కూడా ఎరగొట్టేస్తాడు. సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి ఆయన్ని ఎవరు ఆపలేరు, అది స్కై అంటారు అతన్ని. ఎట్టి పరిస్థితుల్లో ఆయన కూడా అసలు 360 degrees నుంచి ఆడేస్తాడు, బాగా ఆడతాడు ఆయన కూడా. అండ్ మన హైదరాబాద్ తిలక్ వర్మ గురించి చాలా చాలా ఎక్కువ మాట్లాడినా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే అతని గ్రోత్ మనం చూసుకున్నట్టు స్టార్టింగ్ ఐపీఎల్లో ఎలా ఆడేవాడు, ఇప్పుడు చూస్తే డైరెక్ట్గా T20 వరల్డ్ కప్లో ఆడుతున్నాడు. అతని గ్రాఫ్ చూడాలి. మన రోహిత్ శర్మని చూసి ఫాలో అవుతా గ్రో అవుతా వెళ్ళాడు. చాలా మంచిగా అనిపిస్తుంది. మన హైదరాబాద్ కుర్రోడు అక్కడికి వెళ్ళి ఆడుతున్నాడు అంటే, అది ముంబై నుంచి ఆడుతున్నాడు అంటే ఇంకా చాలా గౌరవంగా ఉంది. రోహిత్ శర్మ గురించి మాట్లాడారు, సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడారు, అండ్ హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడారు. వాట్ అబౌట్ బుమ్రా? బుమ్రా చాలా చాలా కీ ప్లేయర్ అతను మాత్రం టోటల్ ఇండియాకే. అతను ఆడుతున్నాడంటే ఆపోజిట్ బ్యాట్స్మెన్ ఎవడైనా కానీ గజగజ వనకాల్సిందే, అది ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా కానీ. అట్లాంటి ప్లేయర్ బౌలర్ మా దాంట్లో ఉండటం, ముంబై ఇండియన్స్లో ఉండటం ఒక పెద్ద గర్వకారంగా ఫీల్ అవుతున్నాం. అలాగే దేశాన్ని అంతా, అన్ని దేశాల మిగతా ఆపోజిట్ ఆడే దేశాలన్నింటినీ చాలా గజగజలు ఆడిచ్చేవాడు మా ముంబై బుమ్రా. అండ్ ఈ రోజు బుమ్రా ఎన్ని వికెట్స్ తీస్తారు మీ ప్రెడిక్షన్ ప్రకారం? ఆబ్వియస్లీ ఒక 3-4 తీయగలుగుతారు ఖచ్చితంగా, ఈజీగా, ఖచ్చితంగా, నో డౌట్. అందులో మాత్రం ఖచ్చితంగా 3 వికెట్స్ పక్కా తీయగలుగుతారు. ఓవరాల్ గా స్కోర్ ఎంత కొడతారంటారు ఒకవేళ ముంబై బ్యాటింగ్? ఆబ్వియస్లీ టాస్ గెలిచి ఖచ్చితంగా ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంటారు. కానీ టాస్ గెలిచి వాళ్ళ ఆపోజిట్లో వాళ్ళ తీసుకుంటే మాత్రం స్టార్టింగ్ బ్యాటింగ్ చేస్తే మాత్రం 200 అబోవ్ ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో ఏ డౌట్ లేదు. కానీ తర్వాత చేసింగ్ ప్రకారం వచ్చినా కానీ ముంబై ఇండియన్స్ ఎట్టి పరిస్థితుల్లో గట్టి పోటీ ఇచ్చి గెలవగలుగుతారు. వాళ్ళు ఎంత స్కోర్ కొట్టినా కానీ 200 అబోవ్ కొట్టినా కానీ గట్టి పోటీ ఇచ్చి గెలవగలుగుతారు. సార్, మా ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఆల్ ద బెస్ట్ చెప్పారా? ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఆల్ ద బెస్ట్. ఈ మ్యాచ్ మందే, ఈ టైటిల్ కూడా మందే. ఇప్పటికీ 5 టైటిల్స్ గెలిచాము. నెక్స్ట్ అప్కమింగ్ 6 టైటిల్స్ రాసేసుకోండి. మొన్నే రీసెంట్గా మాట్లాడారు రోహిత్ శర్మ, ఒక ఈవెంట్లో కూడా మాట్లాడారు, ఈసారి కప్పు కొడుతున్నామా అంటే తిలక్ వర్మ పక్కన హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ కూడా చెప్పారు 6 టైటిల్ వస్తుంది, రెడీగా ఉన్నానండి. రెడీ. ఆల్ ద బెస్ట్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్, బి రెడీ, గెట్ రెడీ. హాయ్ అన్న. హాయ్. మీ పేరు? భాష. మీ ఫేవరెట్ టీమ్ ఏది ఐపీఎల్లో? ఆర్సీబీ. పక్కా ఆర్సీబీ. ఓకే. ఈరోజు ముంబై వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఉంది, ఏది విన్ అవ్వబోతుంది? ఆబ్వియస్లీ రోహిత్ శర్మ ఉన్నాడు కాబట్టి ముంబై. ఓకే, ఒకసారి ముంబైకి ఆల్ ది బెస్ట్ చెప్పరా మా కోసం? ఆల్ ద వెరీ బెస్ట్ ముంబై ఇండియన్స్. హలో హాయ్ అన్న. హాయ్. మీ పేరు? నా పేరు ఓం ప్రకాష్ అన్న. ఈరోజు ఐపీఎల్ ఫాలో అవుతారా మీరు? ఐపీఎల్ రెగ్యులర్గా చూస్తాను నేను. ఓకే, ఈరోజు ముంబై వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఉంది కదా, అవును. ఏది విన్ అవ్వబోతుంది? ముంబై అవుతుంది. ఎందుకన్నా? ఎందుకంటే మనకి అందులో ముంబైలో మొత్తం ఇండియన్ ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ముంబై గెలిచే ఛాన్సెస్ అయి ఉన్నాయి. ముంబై ప్లేయర్స్ కూడా ఫామ్లో ఉన్నారు కాబట్టి. అంటే రోహిత్ శర్మ కూడా ఫిట్నెస్ మంచిగా చేసిండు కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. పవర్ ప్లేలో మంచిగా రన్స్ కొట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఓవరాల్గా స్కోర్ ఎంత చేయబోతారు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 200+ ఈజీగా వస్తుంది. ఓకే. కేకేఆర్లో కూడా మంచిగా బ్యాటింగ్ లైనప్ ఉంది కదా? కేకేఆర్లో కూడా ఉంది, బట్ ముంబైతో కంపేర్ చేసుకుంటే ముంబై గెలుస్తుంది. బుమ్రా పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? బుమ్రా మంచి ఫామ్లో ఉన్నాడు వరల్డ్ కప్ నుంచి అయినా కానీ. బుమ్రా కూడా మంచి వికెట్లు తీసే బ్యాటింగ్ పిచ్ అయినా కానీ బుమ్రా హ్యాండిల్ చేస్తాడు ఆ పిచ్లో. ఓకే, ఓవరాల్గా ముంబై గెలుస్తుంది. సార్, ముంబై ఫ్యాన్స్ అందరికి ఆల్ ద బెస్ట్ చెప్పారన్న. ఆల్ ద బెస్ట్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్. థ్యాంక్ యూ. హాయ్ అన్న.
హాయ్ నమస్తే అన్న. అన్న మీ పేరు? జగదీష్. ఐపీఎల్ ఫాలో అవుతారా మీరు? పక్క ఫాలో అవుతుంది. అదే ఈరోజు ముంబై వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఉంది కదా, ఏది విన్ అవ్వబోతుంది, ఎందుకు? అంటే ఇది నిన్న స్టార్ట్ అయింది ఐపీఎల్. ఎస్ఆర్హెచ్కి ఆర్సీబీకి మధ్య నేను మ్యాచ్ అయింది. ఆ మ్యాచ్ చూసినట్లయితే మొత్తం అదే పిచ్ అయితే బెల్టర్ పిచ్, సో రన్స్ అయితే ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ముంబై వాంకడేలో కూడా రన్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఐసీసీ మొన్న వరల్డ్ కప్ జరిగింది కదా వాంకడేలో, సో అప్పుడు కూడా పిచ్ కొంచెం సెమీఫైనల్లో రన్స్ ఎక్కువ వచ్చాయి. సో ఈసారి కూడా అంటే రన్స్ ఎక్కువ వస్తాయి. రెండు టీములు చూసుకున్నట్లయితే కేకేఆర్కి ముంబైకి మధ్య అంటే హెడ్ టు హెడ్లో ఎక్కువ మనకి కేకేఆర్కి ఎక్కువ, ముంబైకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. సో దాని ప్రకారం చూస్తే ముంబై కొంచెం హై రేట్ ఉంది, అంటే కొంచెం ఎక్కువ ఉంది అడ్వాంటేజ్. నెక్స్ట్ యాజ్ పర్ టీమ్స్ చూసుకుంటే ముంబై అయితే పాత కోర్ టీమ్ ఏదైతే ఉందో తీసుకొచ్చేసింది. కేకేఆర్లో కొంచెం స్టార్స్ తక్కువ ఉన్నారు. అజింక్య రహానే కెప్టెన్సీ, రసెల్ లేడు ఈసారి, నరేన్ ఫామ్లో లేడు. సో ఈసారి అడ్వాంటేజ్ అయితే ముంబైకి ఉంది. అంటే ఓవరాల్ 35 మ్యాచెస్ ఐపీఎల్ జరిగిన 35 మ్యాచెస్లో ముంబై 24 టైమ్స్ గెలిచింది. అదే 11 టైమ్స్ కేకేఆర్. 11 టైమ్స్. అంటే ఈసారి ముంబై 25 టైమ్స్ గెలిచే అవకాశం ఉందంటారా? అంటే అలా లెక్కను చూసుకుంటే ముంబైకి అడ్వాంటేజ్ ఉంది స్టాట్స్ చూసుకుంటే. సో అలాగ ఒక 70 to 80% అలా ఉన్నా కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మ్యాచ్లో ఎవరు పర్ఫామ్ చేస్తారో వాళ్ళే విన్ అవుతారు. సో ఆ లెక్కను చూసుకుంటే కొంచెం చెప్పలేం. నెక్స్ట్ ఇంకొకటి ఐపీఎల్ ఇప్పుడు వాళ్ళు సెకండ్ మ్యాచ్ ఇది. ఇప్పుడు టీమ్స్ అనేవి మనకి సెట్ కావాలి, అంటే ఏ కాంబినేషన్ సెట్ అవ్వాలి. సో దాని ప్రకారం చూసుకున్నా కానీ 50-50 ముంబై కొంచెం స్లైటర్ అడ్వాంటేజ్ అంతే. ఓకే, ఐపీఎల్ మొత్తంలో మీ ఫేవరెట్ టీమ్ ఏదన్నా? నాకు ఫేవరెట్ అంటే ఏ టీం లేదు, నేను మొత్తం ఐపీఎల్ ఎంకరేజ్ చేస్తా. ఓకే, ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? అంటే ఫేవరెట్ ప్లేయర్ వచ్చేసి విరాట్ కోహ్లీ అన్న. విరాట్ కోహ్లీ. ఓకే, ఒకసారి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరికీ హాయ్ చెప్పేయండి. అండ్ ముంబై ఇండియన్స్ కేకేఆర్ ఫ్యాన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేయండి. ఆర్సీబీ ఇంకా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరికీ హాయ్. అలాగే ఈరోజు ముంబై అండ్ కేకేఆర్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. సో హోప్ ద బెస్ట్ టీమ్ విల్ విన్. ఓకే, హాయ్ బ్రో. హాయ్ అన్న. మీ పేరు? సాయి గారు. ఐపీఎల్ ఫాలో అవుతారా మీరు? ఐపీఎల్ చూస్తాను. ఓకే, ఈరోజు ముంబై వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఉంది, ఏది విన్ అవ్వబోతుంది? మీ ఫేవరెట్ టీమ్ ఏది? ముంబై పక్కా ముంబై విన్ అవుతుంది. పక్కా. ఎందుకంటే ముంబై టీం కొంచెం స్ట్రాంగ్ ఉందన్న. బ్యాటింగ్ లైనప్ కానీ బౌలింగ్లో బుమ్రా వాళ్ళందరూ ఉన్నారు. బ్యాటింగ్ లైనప్లో మ్యాక్సిమం క్యాప్టెన్సీ చేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు. కేకేఆర్ కంటే ఎంఐ కొంచెం స్ట్రాంగ్ ఉంది కాబట్టి మ్యాక్సిమం ముంబై గెలుస్తుంది అనుకుంటున్నాను. ఫేవరెట్ టీం కూడా ముంబై నాది. ఓకే, హార్దిక్ పాండ్యా ఫేవరెట్. ఓకే, యా, ఐ మీన్ ఒకవేళ ముంబై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే స్కోర్ ఎంత పోయే ఛాన్సెస్ ఉంది? 240 నుంచి 250 దాకా వెళ్తుంది. 240 to 250 వెళ్తుంది. ఈరోజు టాప్ ప్లేయర్ ఎవరు కాబోతున్నారు? టాప్ ప్లేయర్ మ్యాక్సిమం ఐ థింక్ హార్దిక్ పాండ్యా. బౌలింగ్లో అయినా బ్యాటింగ్లో అయినా. హార్దిక్ పాండ్యా. ఫీల్డింగ్లో కూడా ఎక్కడైనా. ఈరోజు ముంబై వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఉంది, ఏ టీం గెలవబోతుంది? నేను ఆబ్వియస్లీ ముంబై అనుకుంటున్నా. ఎందుకు? బికాస్ ఆఫ్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ. అక్కడ విరాట్ కోహ్లీ, ఇక్కడ రోహిత్ శర్మ. అండ్ ఇంకో మ్యాచ్ కూడా ఉంది మనకి. లైక్ ఎట్లా అంటే 30. हाँ ब्रो बोलो. आपका नाम? शेख उस्मान. किधर से आप? अंबरपेट. ओके, आप आईपीएल सीजन फॉलो हो रहे? सीजन 19 यस कर रहे फॉलो. हाँ, आज मुंबई वर्सेस केकेआर मैच है, कौन सा टीम जीतते इस दोनों? मुंबई इंडियंस. हाँ पक्का. Okay. आपका फेवरेट टीम कौन सा है? आरसीबी मुंबई इंडियंस दोनों. ओके, आज मुंबई जीतता बोल के बोल रहे हैं. ओके, एक बार मुंबई इंडियंस फैंस के एक बार ऑल द बेस्ट बोल दो ना. ऑल द बेस्ट मुंबई इंडियंस फैंस. हाय ब्रदर, हेलो ब्रो. व्हाट्स योर नेम? माय नेम इज कमल. किधर से भाई आप? मैं अभी नेपाल से हूँ. मैं तो रहता हूँ इधर प्रकाश नगर में, मिनिस्टर रोड में जॉब करता हूँ. ओके, आईपीएल फॉलो करते हैं आप? आईपीएल देखता हूँ ब्रो. आज मुंबई वर्सेस केकेआर मैच है, कौन सा टीम जीतते? मुझे लगता है मुंबई जीतेगा. काहे को भाई? उसमें क्योंकि पूरा इंडियन टीम आधा बोले तो पूरा मुंबई में है ना, हाँ. इसलिए लगता है मुंबई जीतेगा 100%. मुंबई में टॉप प्लेयर कौन होगा मेरे को आपका एनालिसिस प्रकार? रोहित शर्मा है तो हार्दिक पांड्या, दो में से. दोनों. एंड बुमराह बुमराह का तो बॉलिंग उसका तो नेक्स्ट लेवल है ना, उसका बात ही अलग है सर. उसका बात नहीं कर सकते क्योंकि वो अलग ही लेवल का बंदा है. ओके, आपका फेवरेट टीम कौन सा है? आरसीबी.